హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. జీల్ జీల్ జిగేలి రాండ్లు ఐటమ్ సాంగ్స్ చేయాలంటే ప్రత్యేకించి హీరోయిన్స్ ఉండేవారు. వాళ్ళని ఐటమ్ క్వీన్స్ అనేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్సే చేస్తున్నారు. దీంతో ఆ సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుంది. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో దర్శక నిర్మాతలు స్టార్ హీరోయిన్తో ఐటమ్ సాంగ్స్ చేయించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు స్టార్ హీరోయిన్స్ తో ఐటమ్ సాంగ్స్ చేయించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంతవరకు ఏ స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేశారు? స్టార్ హీరోయిన్‌తో ఐటెమ్ సాంగ్ చేయించడం అనేది 'శ్రియతో' స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అగ్ర హీరోలు అందరితో నటించిన ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే 'దేవదాసు' సినిమాలో శ్రియ ఐటెమ్ సాంగ్ చేసింది. ఆ తర్వాత 'మున్నా', 'తులసి' సినిమాలో కూడా ఐటెమ్ సాంగ్స్ చేసింది. ఆ తర్వాత శ్రియ బాటలో కొంతమంది కథానాయకులు ఐటెమ్ సాంగ్స్ చేశారు. ఇక 'మిల్కీ బ్యూటీ' తమన్నా అయితే 'అల్లుడు సీను', 'జై లవకుశ' సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. తాజాగా బాలీవుడ్ మూవీ 'స్త్రీ 2'లో తమన్నా ఐటెమ్ సాంగ్స్‌తో మరోసారి అదరగొట్టింది. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి నేటికి ఫుల్ ఫామ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ 'బాహుబలి' సినిమాలో శివగామి పాత్రలో అదరకొట్టేసింది. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. అంతలా అద్భుతంగా నటించారేమో. 'సింహాద్రి' సినిమాలో 'చిన్నదమ్మే చీకులు కావాలా' అంటూ ఐటెమ్ సాంగ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పులు వేసి వావ్ అనిపించింది రమ్యకృష్ణ. అందం, అభినయం ఈ 2 ఉన్న అతి కొద్ది మంది కథానాయకుల్లో ఒకరు అనుష్క. నాగార్జున నటించిన 'సూపర్' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క కెరీర్ ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవి 'స్టాలిన్' సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయడం విశేషం. ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత అనుష్క ఐటెమ్ సాంగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక సమంత అయితే 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మామ ఊ అంటావా మామ' అంటూ కుర్రకారు గుండెల్లో గుబేలు పుట్టించింది. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్లింది. 'పుష్ప' మూవీ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. దీంతో 'పుష్ప 2'లో కూడా సమంతనే ఐటెమ్ సాంగ్ చేయిస్తారని అనుకున్నారు. కానీ శ్రీలీలతో ఐటెమ్ సాంగ్స్ చేయించారు. 'కిస్ కిస్' అంటూ సాగే ఈ పాట కూడా కుర్రోళ్ల మతులు పోగొట్టింది. దీంతో యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్లి సరికొత్త రికార్డులు సెట్ చేసింది. అసలు ఐటెమ్ సాంగ్ అంటే గుర్తొచ్చే డైరెక్టర్ సుకుమార్. ఆయన తన ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఐటెమ్ సాంగ్ పెడతారు. ఆ సాంగ్ జనాలకు బాగా రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. అది 'లెక్కల మాస్టర్' స్పెషాలిటీ. చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా 'రంగస్థలం'. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు విమర్శలకు, ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే ఈ మూవీలో 'జిల్ జిల్' అంటూ సాగే ఐటెమ్ సాంగ్‌ని పూజా హెగ్దేతో చేయించారు సుకుమార్. ఈ పాట రిలీజ్ తర్వాత నుంచి 'జిగేల్ రాణి' అనేది ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. వీళ్ళే కాకుండా కాజల్ అగర్వాల్, ప్రియమణి, హన్సిక, శృతి హాసన్ తదితరులు ఐటెమ్ సాంగ్స్ చేసి మెప్పించారు. మరి ఫ్యూచర్‌లో ఇంకెంతమంది స్టార్ హీరోయిన్స్ ఐటెమ్ సాంగ్స్ చేస్తారో చూడాలి.